మేమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ప్రభుత్వ అభిప్రాయాన్ని సేకరించి వారు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఒక నియోజకవర్గానికి 60,000 సంతకాలు ప్రాధాన్యంగా ఉంచుకొని ప్రజలందరినీ కలిసి వారి అభిప్రాయాలను కూడా తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకి వారు ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి 28వ తేదీ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో నియోజకవర్గ వారీగా అందరం కూడా ప్రజల అందరి అండతో అదేవిధంగా కలిసి వచ్చేటటువంటి మిగతా పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు అందరినీ కలుపుకొని ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని ర్యాలీగా వెళ్ళి ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా ఒక విజ్ఞాపన పత్రం రూపంలో ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పెద్దలు శాసనమండలి సభ్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా మేరకు మురళన్న గారు వీళ్ళిద్దరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం పోస్టర్ని లాంచ్ చేయటం జరిగింది. మరి ఇదే విధంగా రేపు నియోజకవర్గాల వారీగా ఈ ర్యాలీ పోస్టర్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఆ పై రోజు మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత 28వ తేదీన ఏ నియోజకవర్గాల వారీగా మరి మున్సిపల్ వార్డ్స్ కావచ్చు అదేవిధంగా ఉన్నటువంటి పంచాయతీలు కావచ్చు ప్రజలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఒక ర్యాలీగా బయలుదేరి అధికారుల వద్దకు వెళ్ళి వీళ్ళు చేస్తున్నటువంటి పని తప్పు, దీన్ని ప్రజలకే అంకితం ఇవ్వాలి, ప్రభుత్వ పరంగా వీటిని నడపాల్సిందేనని చెప్పి మా అందరి కోరిక మేర ప్రజలందరి కోరిక మేర ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి విజ్ఞాపన పత్రాన్ని అందజేయటం జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం కూడా ఈ కార్యక్రమానికి సమాయత్తం కావాలని మీ అందరి పత్రికా ముఖంగా అదేవిధంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.